అందరి టీవీ ప్రేక్షకులందరికీ సిరాజుద్దీన్ నమస్కారం. మే 3వ తారీఖు రోజు ఆదివారం వేదిక హనంకొండలోని ప్రెస్ క్లబ్. అందులో ఒక పవిత్రమైన మాతృశక్తి మహోత్సవం కార్యక్రమం జరగనున్నది. దాని వివరాలను కొన్ని ప్రేక్షకులందరి దృష్టికి తేవాలన్నది నా ప్రయాస. మిత్రులారా, మాతృశక్తి మహోత్సవం అట్లాగే కల్చరల్ ఫీస్ట్ 2026 పేరిట అందరి టీవీ వారు నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రధానమైన ఈ 3 అంశాలు ఉంటాయి. ఒకటి, మన దేశానికి వీర జవాన్లను అందించిన వీరమాతలను గౌరవించుకోవాలన్నది ఒక కార్యక్రమం. అట్లాగే తమ పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దుకున్న మాతలను సన్మానించుకోవాలన్నది రెండవ కార్యక్రమం. అట్లాగే శాస్త్రీయ నృత్యాన్ని నేర్పుతున్న గురువులను సన్మానించుకోవాలన్నది మూడవ కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలలో మహిళామణులను అట్లాగే నాట్య గురువులను, వాళ్ళు స్త్రీ గురువులైనా పురుష గురువులైనా పర్వాలేదు, వారిని మెమంటోలతో, దాని తర్వాత ప్రశంసా పత్రాలతో, అట్లాగే శాలువా కండువాలతో సన్మానించుకోబోతున్నది అందరి టీవీ. ఇందులో ప్రధానంగా ఏ వీరమాతలైతే తమ పిల్లలను భారతదేశ సైన్యానికి పంపినరో ఆ వీరమాతలను మనం మదర్స్ డే సందర్భంగా గౌరవించుకోవాలని ఒక ప్రయాస, ఒక ప్రయత్నం, ఒక ప్రవిత ఆశయం. ఎవరైనా ఈ కేటగిరీ కిందికి వచ్చే వీరమాతలు తమ పేర్లను, వివరాలను అందరి టీవీ దాని సెల్ నంబర్ కింద స్క్రోల్ అవుతున్నది, దానికి తెలియపరచాల్సిందిగా మనవి. ఆ వీరమాతలను కాంటాక్ట్ చేసి వారి నుంచి వారి పేరు, ఆ వీర నారీమణి పేరు, వారి కుమారుడి పేరు, అట్లాగే ఇతర వివరాలను సేకరించడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండవ కార్యక్రమంగా ఏ తల్లులైతే తమ పిల్లలను చాలా శ్రద్ధ ఆసక్తులతోటి ఒక స్థాయికి మించి కష్టపడి ఎదిగించుకున్నారో అటువంటి వీరమాతలను కూడా గౌరవించుకోవాలన్నది రెండవ కార్యక్రమం. అయితే ఈ కేటగిరీ కిందికి నేను వస్తాను అనుకునే ప్రతి తల్లి, నేను కష్టపడి మా పిల్లలను చదివించుకున్నా అనే భావం తమలో పుట్టితే అలాంటి ప్రతి మహిళామణిని అందరి టీవీ వారు స్వాగతిస్తున్నారు. మీ పేరు వివరాలను కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి తెలియపరిచి వీరి సహాయం తీసుకోండి. అట్లాగే మూడవ కార్యక్రమంగా శాస్త్రీయ నృత్యాన్ని నేర్పుతున్నటువంటి నాట్య గురువులు, వారు కూడా తమ పేరు, ఇతర వివరాలను అందరి టీవీ వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ 3 కేటగిరీలకు వచ్చేసరికి ముందుగల తమ పిల్లలను భారతదేశ సైన్యంలోకి పంపించినటువంటి వీరమాతలకు వీరమాత పేరిట అవార్డు ప్రదానం జరుగుతుంది. జ్ఞాపకంచుకోండి మిత్రులారా, వీరమాత ఎవరి పిల్లలైతే దేశ సైన్యంలోకి పోయినరో అటువంటి ప్రతి మాతను వీరమాత పేరిట అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రశంసా పత్రంతో పాటుగా మెమొంటో, షాల్ సన్మానాలు ఇవన్నీ ఉంటాయి. ఒకటి వీరమాత ఆ రకంగా. రెండవది బంగారు అమ్మ. ఏ తల్లి అయితే తమ పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దుకున్నదో అటువంటి ప్రతి తల్లిని బంగారు అమ్మ పేరిట అవార్డు ఇస్తూ మెమొంటో ప్రదానం, దాని తర్వాత సర్టిఫికెట్, ఇతర సన్మానాలు ఉంటాయి. ఇది దాని తర్వాత నాట్య గురువు అవార్డు కూడా ప్రధానం. ఇదే తీరుగా వారికి మెమొంటో ఉంటుంది, సర్టిఫికెట్ ఉంటుంది, ఇతర సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ ఒక బృహత్తర రూపంలో ఒక ఆత్మీయమైన వాతావరణాన్ని కల్పించి ఆ రోజున ప్రెస్ క్లబ్లో కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించబడనున్నది. ఆల్రెడీ ఇందుకోసం కొన్ని పేర్లు కొన్ని దక్షిణ భారతం, తమిళనాడు నుంచి, ఇతర ఢిల్లీ ప్రాంతాల నుంచి కూడా మాకు కొన్ని పేర్లు వచ్చినాయి. ఇంకా ఆసక్తి ఉన్నవారు ఎవరెవరైతే మేము అర్హులం అనుకుంటున్నారో దయచేసి అందరూ కాంటాక్ట్ చేయండి. ఇక్కడ పెద్ద మనసుతో అందరి టీవీ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి ఏమైనా లిమిటెడ్ అంటే 10, 20, 30, 50 మంది అనే ఆలోచన వద్దు. మీరు అర్హులు అని అనుకుంటే దయచేసి
దయచేసి అప్లై చేయండి. ఈ రకంగా మేము మిమ్మల్ని ప్రోత్సహించడం, మీరు మమ్మల్ని ప్రోత్సహించడం, పరస్పరంగా సమాజానికి సేవను అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం కలిసి నిర్వహించుకుందాం. కాబట్టి ఆసక్తి ఉన్న వారందరూ దయచేసి ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్లకు సంప్రదించండి. నమస్తే.